వెల్కమ్ టు ది లియో. వైసీపీలో రోజుకొక పెను ప్రకంపన మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అనంతపురం జిల్లా సింగనమలలో కూడా ఒక ప్రకంపన అయితే వచ్చింది. వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కొన్ని సంచలన కామెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అయితే విమర్శలు చేయడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో సింగనమల నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు, నేను అభివృద్ధి కోసం ప్రయత్నం చేసినా నాకు ఎవరూ సహకరించలేదని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలను ఈరోజు ఫేస్బుక్ లైవ్ ద్వారా స్వయంగా ఆవిడే చేయడం జరిగింది. దీంతో వైసీపీ నేతలే ఇప్పుడు విస్మయం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకు జొన్నలగడ్డ పద్మావతి లాంటి వాళ్ళు కూడా ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మనం ఆరాధిస్తే తెలిసింది ఏంటయ్యా అంటే, ఆవిడకు కూడా ఈసారి థర్డ్ లిస్టులో పేరు పెట్టినట్టుగాను ఆవిడని ఈసారి సిట్టింగ్ నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ విషయం తెలిసే ఇప్పుడు అధిష్టానం మీద తిరుగుబాటు బావుట ఎగరవేసిందని చెప్పి ఒక వార్త అయితే నడుస్తుంది. సరే, నిజంగా ఆవిడకి టికెట్ ఉందా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాలి. అయితే ఈరోజు ఆవిడ కొన్ని సంచలన కామెంట్ చేసింది. మొన్న గతంలో ఎంఎస్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఎస్సీ ఎస్టీలను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బలిపశువులు చేశాడు, వైసీపీలో ఏ విధంగా అణిచివేశారు అనేది మొన్న ఎంఎస్ బాబు కామెంట్ చేశాడు. అలాంటి కామెంట్స్ ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి కూడా చేసింది. ఏమని, మా కాన్స్టిట్యున్సీలో నీళ్లు తెచ్చుకోవడానికి 5 ఏళ్లుగా విశ్వ ప్రయత్నం చేసినా ఒక్క చుక్క నీరు కూడా తెచ్చుకోలేకపోయాను. ఒక ఎస్సీ మహిళను కాబట్టే నా మీద ఈ విధంగా వివక్ష చూపుతున్నారు. మా కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టే మాకు ఎటువంటి పనులు జరగటం లేదు, ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరటం లేదు. 5 ఏళ్లుగా ఒక్క చెరువుకు కూడా నేను నీళ్లు ఇప్పించలేకపోయాను. నేను బలంగా నీళ్ల కోసం పోరాడితే కొంతమంది వైసీపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి వద్ద పంచాయతీ పెడుతున్నారు. ఏమని, సింగనమల నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వకూడదని. ఎందుకు మా నియోజకవర్గం అంటే మీకు అంత కక్ష అని చెప్పి వ్యాఖ్యానించింది. పరోక్షంగా ఎవరిని గురించి వ్యాఖ్యానించింది అయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి వ్యాఖ్యానించిందని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ టాకు. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా పెద్దిరెడ్డి కొనసన్నంలోనే 2-3 జిల్లాలు కూడా పెద్దిరెడ్డి కొనసన్నంలోనే ఉన్నాయి. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళే ఆ కాన్స్టిట్యున్సీకి నీళ్లు వెళ్లకుండా అడ్డుకున్నారు అనేది జొన్నలగడ్డ పద్మావతి భావన. దాంతో పేరు చెప్పకుండా కొంతమంది వైసీపీ పెద్దలని చెప్పింది. ఇందులో కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎంఎస్ బాబు మొన్న ఒక వ్యాఖ్య చేశాడు. అసలు మా ప్రమేయం ఏముంది, ఈ 5 ఏళ్ళు మీ రెడ్లు చెప్పినట్టే కదా మేం చేసింది, పై రెడ్లు, ఇందులో మా ప్రమేయం ఏముంది, మా మీద వ్యతిరేకత ఏముంది, మీరు ఏది చేయమంటే అదే చేశాం కదా, దళితులంటే ఎందుకు అంత చిన్న చూపు, అంటే దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా, అందుకని మా మీద వివక్ష చూపుతారా అని చెప్పి ఎంఎస్ బాబు మొన్న వ్యాఖ్యానించాడు. సో అదే వ్యాఖ్యలు ఇప్పుడు ఈవిడ కూడా చేసింది. నేను ఒక ఎస్సీ మహిళను కాబట్టి మా నియోజకవర్గానికి నేనేం అడిగినా ఇవ్వలేదు, అదే నేను కూడా ఒక అగ్రవర్ణం అయి ఉంటే మా నియోజకవర్గానికి న్యాయం జరిగేది కదా. అంటే ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలకు పనులు చేరా, ఇక్కడి నుంచి కుప్పానికి నీళ్లు వెళుతున్నాయి. కానీ ఈ 5 ఏళ్లలో సింగనమల నియోజకవర్గంలో ఒక చెరువుకు కూడా నీళ్లు ఇప్పించుకోలేకపోయా. పైగా ఇరిగేషన్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే కనీసం నేను ఎమ్మెల్యే అనే మర్యాద కూడా లేకుండా, అడిగిన దానికి సమాధానం కూడా చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నారు ఇరిగేషన్ అధికారులు. కొంతమంది వైసీపీ నేతలు ఇరిగేషన్ అధికారులను భయపెట్టి బెదిరించి మాకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి పరోక్షంగా ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదా కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి వాళ్ళ మీద తీవ్ర విమర్శలు చేసింది. మరి నిజంగానే ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి వివక్ష చూపాడా? అయితే ఇక్కడ ఒక్కో లాజిక్ ఉంది. జొన్నలగడ్డ పద్మావతి పార్టీ నుంచి బయటికి రావాలనుకుంటుంది కాబట్టి ఇప్పుడు అధిష్టానం మీద తిరుగుబాటు బావుట ఎగరవేసిందనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇవ్వకుండా వేరొక క్యాండిడేట్ని అక్కడ పెట్టే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలోనే తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేసినట్టుగా తెలిసింది. ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది. నీటి కోసం నేను ఈ ప్రభుత్వం మీద చేసే యుద్ధంలో మీరంతా నాతో కలిసి రావాలి అని చెప్పి పరోక్షంగా వ్యాఖ్య కూడా చేసింది. అంటే అర్థం ఏంటి, నేను జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నాను, మీరందరూ నాతో కలిసి ఉండాలని చెప్పి ఆవిడ చెప్పింది. బహుశా రేపొద్దున పార్టీ మారటమో లేదా వేరే పార్టీలో అవకాశం లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం చేయటమో ఏదో ఉన్న నేపథ్యంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక విషయం మాత్రం స్పష్టం, ఈ 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి మేలు జరగలేదు. కేవలం వారిని ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను కీలు బొమ్మలుగా చేసి జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు. ఇది ఒక జొన్నలగడ్డ పద్మావతే కాదు కదా, ఎంఎస్ బాబు దగ్గర నుంచి సుధాకర్ బాబు దగ్గర నుంచి అలాగే పెనేపి విశ్వరూప్ దగ్గర నుంచి అనేక మంది తీవ్ర అసహనంతో ఉన్నారు. ఎందుకున్నారు అంటే
కారణం అదే, వారందరూ కూడా పెద్ద పైన ఉన్నటువంటి రెడ్లు చెప్పిన పనులు మాత్రమే చేయాలా. రెడ్లు కూర్చోమంటే కూర్చోవాలా, నుంచోమంటే నుంచోవాలా. అలాగే కాన్స్టిట్యున్సీకి ఏదైనా అడగాలంటే వాళ్ళకి ధైర్యం చాలదు, వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలి తప్ప ప్రశ్నించే అర్హత వీళ్ళకి లేదు. ఎందుకు అంటే దళితులు కాబట్టి. ఈరోజు జొన్నలగడ్డ పద్మావతి చేసిన వ్యాఖ్య అదే, నేను ఒక ఎస్సీ మహిళను కాబట్టే కదా నా మీద వివక్ష చూపారు, అదే నేను ఒక అగ్రవర్ణానికి చెందిన మహిళను అయితే నా మీద ఈ వివక్ష ఉండదు కదా, ఎందుకు ఈ మా కాన్స్టిట్యున్సీల మీద ఇంత వివక్ష అని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది, ఆందోళన కూడా వ్యక్తం చేసింది. సో దీంతో పాటు ఇప్పుడు సింగనమల నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే దాదాపు అవుట్ అన్న అంచనాలకైతే వచ్చారు. ఒకవేళ మార్చే ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఈవిడ అధిష్టానం మీద చేసిన ఈ వ్యాఖ్యలకు ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడని సింగనమలకి పోటీ చేయించే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఆవిడ ఏం చెప్పింది, ఎస్సీ ఎస్టీలను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అణిచివేశాడు, 5 ఏళ్లలో అసలు అభివృద్ధి చేయలేదు. ఇంకో మాట కూడా చెప్పింది, ప్రజలు నన్ను ఏదో చేస్తారని గెలిపించారు, బట్ నేను చేయలేకపోయా. ఎందుకు చేయలేకపోయారంటే కొంతమంది చేయనివ్వలో అడ్డుకున్నారు. పోనీ నేను గట్టిగా పోరాడదామంటే సీఎం వద్ద పంచాయతీ పెడుతున్నారు. కొంతమంది పెద్ద రెడ్లందరూ కలిసి సీఎం వద్ద పంచాయతీ పెట్టి నన్ను అవహేళన చేస్తున్నారు అని చెప్పి స్వయంగా ఆవిడ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈరోజు కామెంట్ చేయడంతో వైసీపీలో పెను ప్రకంపనలు వచ్చాయి. ఇది సింగనమల నియోజకవర్గమే కాదు, మొత్తం అనంతపురం జిల్లా మొత్తం కూడా ఈ ప్రకంపనలు పాకాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు దళిత పశువులుగా మారుతున్నారని మనం మొదటి నుంచి చెప్తున్నాం. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో ఎవరు బలైపోతున్నారా అంటే ఎస్సీ ఎస్టీలు బలైపోతున్నారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మొన్న 38 మందిని మారిస్తే కేవలం ఒక రెడ్డి మాత్రమే ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలే. అందరూ మార్చిన వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీలే, కేవలం ఒక రెడ్డి మాత్రమే ఉన్నాడు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి. మిగిలిన అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలే. అంటే ఇందులో బలి పశువులు ఎవరయ్యా అంటే ఎస్సీ ఎస్టీలు. మొన్న ఎంఎస్ బాబు కూడా ఇదే వ్యాఖ్య చేశాడు, మా మీద అసంతృప్తి ఉందని చెప్పి మీరు మా సీట్లు ఇవ్వనని చెప్తున్నారే, మరి అగ్రవర్ణాల మీద కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది, కొంతమంది రెడ్ల మీద కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది, మరి వారి సీట్లు ఎందుకు క్యాన్సిల్ చేయటం లేదు, మళ్ళీ తిరిగి వాళ్ళకే ఎందుకు టికెట్లు ఇస్తున్నారు, దీనికి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఆల్రెడీ ఎంఎస్ బాబు మొన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. అంటే అర్థం ఏంటి, దళితులకు ఎటువంటి న్యాయం జరగటం లేదు, ఆ నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి జరగటం లేదు, కొంతమంది రెడ్లు చెప్పినట్టు మాత్రమే వారు చేయాల్సి ఉంటుంది. సో ఇదే వ్యాఖ్యనైతే ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి కూడా చేసింది. దీనికి సంబంధించిన న్యూస్ కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో నీళ్ల కోసం వైకాపా ఎమ్మెల్యే పద్మావతి ఆవేదన, సింగనమల నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాలా అని వైకాపా ఎమ్మెల్యే పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె వీడియో విడుదల చేశారు. వరదలు వస్తేనే నీళ్ళు ఇస్తారా, ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా, ఒక కులం ఒక నియోజకవర్గానికి అన్నీ సమకూరుస్తారా, నీటి కోసం ఎన్నేళ్ళు ఇలా పోరాటం చేయాలి, ప్రశ్నిస్తే పెద్ద నేరంగా భావిస్తారా, 5 ఏళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా నీళ్ళు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. ఇందులో ఒక వ్యాఖ్య మాత్రం స్పష్టంగా చేసింది ఆవిడ, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల మీద ఎందుకు అంత ఇదిగో ఎస్సీ నియోజకవర్గం అంటే ఎందుకు అంత చిన్న చూపు, ఒక కులం ఒక వర్గానికే అన్నీ సమకూరుస్తారా, ఎవరు ఆ కులం అంటే రెడ్లు. ఆవిడ చెప్పిన కులం ఎవరయ్యా అంటే రెడ్లు. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా, ఎస్సీ ఎస్టీలకు మాత్రం మేలు జరగటం లేదు, ఆ నియోజకవర్గాలకు ఎటువంటి లాభాలు జరగవు, ఆ ప్రజలకు ఎటువంటి ఇది ఉండదు. కానీ కొంతమంది నియోజకవర్గాలకు మాత్రం అన్నీ సమకూరుస్తారు, అడగగానే నిధులు ఇస్తారు, లేకపోతే పెండింగ్ బిల్లులు ఇస్తారు, ఏదైనా కట్టడాలు కావాలంటే అనుమతులు ఇస్తారు. కానీ ఎస్సీ ఎస్టీలకు ఉండదు. ఇదిగో చూడండి, ఒక కులం ఒక నియోజకవర్గానికి అన్నీ సమకూరుస్తారా, నీటి కోసం ఎన్నేళ్ళు ఇలా పోరాటం చేయాలి, ప్రశ్నిస్తే పెద్ద నేరంగా భావిస్తారా అని చెప్పి 5 ఏళ్లుగా నీటి కోసం యుద్ధం చేస్తూనే ఉన్నా, అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో మా నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వలేదు, కొంతమందికి మాత్రమే అన్నీ సమకూరుతున్నాయి, మేము ఎస్సీలం కాబట్టే మా మీద ఈ వివక్ష చూపుతున్నారు అని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా నర్మగర్భ వ్యాఖ్యలను అయితే ఈరోజు జొన్నలగడ్డ పద్మావతి చేసింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి, ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల మీద జగన్మోహన్ రెడ్డి చిన్న చూపు, ఆ ఎమ్మెల్యేలను కేవలం కీలు బొమ్మలుగా పెట్టి మాత్రమే వాడుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి సంఖ్య కావాలి కాబట్టే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు, బట్ గెలిచిన తర్వాత వాళ్ళొక బొమ్మలాగా నిలబడటమే, మిగిలింది మొత్తం కూడా పైన ఎవరి రెడ్లేది చెప్తే అది చేయటమే, పైగా వాళ్ళ
డెవలప్మెంట్కి ఏదైనా అడిగితే దాన్ని నేరంగా భావిస్తారు. పోనీ గట్టిగా నిలదీసి మాట్లాడితే నీకు అంత పొగరా, మీకు అనగారిన వర్గాలకు ఎందుకు మీకు ఇంత అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తారు. సో ఇది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక జొన్నలగడ్డ పద్మావతే కాదు, సుధాకర్ బాబు కానివ్వండి, ఎంఎస్ బాబు కానివ్వండి, వీళ్ళంతా చేసిన వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి మేలు జరగకపోగా దారుణమైన కీడు జరిగింది. దానికి సింగనమల నియోజకవర్గమే ఒక ఉదాహరణ. 5 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే నీళ్లు ఇచ్చారు. అంటే ఒకసారి నీళ్ళు ఇస్తే 5 ఏళ్ళకి అయిపోద్దా? అది కూడా వరదలు వచ్చిన సమయంలో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. మిగిలిన సందర్భాల్లో కాళ్ళ వేళబడిన నీళ్ళెవరు, అధికారులు కూడా స్పందించరు. దరిద్రం ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు అధికారులు కూడా స్పందించరు. రెడ్లకైతే కాళ్ళు మొక్కుతారు, కానీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు చెప్తే ఏకముక్కలాగా తీసి పడేస్తారు. సో ఏది ఏమైనా ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి వ్యవహారం వైసీపీలో తీవ్ర ప్రకంపనలు పుట్టించింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు వైసీపీలో జరుగుతున్న అన్యాయం మరొకసారి బయటపడింది. మరి దీని మీద వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, జొన్నలగడ్డ పద్మావతి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.